ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, బంగారం సింధూరం చేసే విధానం. బంగారం గుర్తుపెట్టుకోండి, మంచి యోగం. 50 గ్రాములు అంటే 50 గ్రాములు ఇప్పుడు లేదనుకో చెప్తున్నా, ఒక 5 గ్రాములు బంగారం తీసుకోండి, పలసాగా రేగొట్టండి. రేగొట్టేసి దాన్ని ఒక 3 గ్రాముల తాళకం బాగా మెత్తగా నూరాల. ఈ 3 గ్రాముల బంగారానికి 3 గ్రాములు తాళకము మెత్తగా నూరి దాన్ని కరిగించి గ్రాసం ఇవ్వాలి. బంగారానికి తాళకం గ్రాసం ఇవ్వాలి. ఆ తరువాత శుద్ధి సీసం ఎంత తీసుకోవాలి? శుద్ధి సీసం 1.5 గ్రాము తీసుకోవాలి. శుద్ధి సీసం 1.5 గ్రాము శుద్ధి సీసం తీసుకొని, ఈ శుద్ధి సీసం తీసుకొని ఏం చేయాలి? మనము 1.5 గ్రాము శుద్ధి బాలరసం గుర్తుపెట్టుకోండి. 3 గ్రాములు ఇవి మొత్తం 2 కలిపి కూడుకొని మన సిగరెట్ల మధ్య సిగరెట్ పైన కాగితం ఉంటుంది చూడు, ముత్యపు రేకు కాగితం. అంటే పైన సిగరెట్ కాగితం పైన రేకు కాగితం ఉంటుంది. ఆ కాగితంలో ఇవన్నీ పెట్టి నిప్పుల మీద పెట్టి కాల్చాల. కాలిస్తే ఈ 2 కలిపి సింధూరం అయింది. అర్థమవుతుందా? ఈ సింధూరాన్ని తీసుకొని మనము ముందుకు పోవచ్చు. సూక్ష్మంలో ఉంది. దీన్ని 1 సారికి 2 సార్లు వీడియో వినండి, చేసుకోండి. ఓకేనా?